హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం పుదీనా ఫ్రైడ్ రైస్‌ని ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పుదీనా ఫ్రైడ్ రైస్‌ని మనం ఆఫ్టర్‌నూన్ లంచ్ గాను, నైట్ డిన్నర్ గాను ఈజీగా చేసేయొచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేనైతే ఈ గ్లాస్‌తో 2 కప్స్ బియ్యాన్ని తీసుకొని, ఇలా పొడి పొడిగా కుక్ చేసుకొని తీసుకున్నాను. రైస్‌ని కుక్ చేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లారేదాకా పక్కనుంచేసుకోండి. ఇలా చల్లార్చుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. తర్వాత మిక్సీ జార్‌ను తీసుకొని పుదీనాని, 3, 4 అల్లం ముక్కల్ని, 5, 6 పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక పిరికెడు కొత్తిమీరని, ఒక రెమ్మ కరివేపాకుని, కొంచెం సాల్ట్‌ని వేసుకొని తగినన్ని వాటర్‌ని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల పేస్ట్ కలర్ చేంజ్ అవ్వదు. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌ను ఉంచి గీని కానీ, ఆయిల్‌ని గానీ హీట్ చేసుకుందాం. నెయ్యిని వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసి వేయించుకుందాం. ఈ పోపు దినుసులు వేగడం స్టార్ట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని వేసి వేయించుకుందాం. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా వేయించుకోండి. కొన్ని పల్లీలను కానీ, జీడిపప్పును కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత పచ్చి శనగపప్పును యాడ్ చేసుకుందాం. నేను ఈ పచ్చి శనగపప్పుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. ఈ పచ్చి శనగపప్పు ప్లేస్‌లో వేయించిన జీడిపప్పుని కానీ, పల్లీలను కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పేస్ట్‌లోంచి ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకోండి. ఇలా ఆయిల్ తేలడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇది కొద్దిసేపు చల్లారే వరకు పక్కనుంచేసుకోండి. ఈ పుదీనా రైస్‌ని మనం లంచ్ బాక్స్‌లలో గాను, నైట్ డిన్నర్ గాను హ్యాపీగా తినేయొచ్చు. దీన్ని చల్లారే వరకు పక్కనుంచేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్‌లో కొంచెం సాల్ట్‌ని వేసి కలుపుకోండి. రైస్‌కు సరిపోయేంత సాల్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇలా మొత్తం పేస్ట్‌ని వేసుకొని రైసు, పుదీనా పేస్ట్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ పుదీనా ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్‌ని ఆన్ చేసుకోండి.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.